పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగులున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత ఏం చేస్తున్నాడో అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అదే లక్షలు నేను ఎత్తనన్నా చేసి నా ఎస్కెల్ లోన్ అమ్మి ఒక గాలి మోటార్ కొనుక్కుంటుందా, చాలా తిప్పలైతుంది. అరే గీ నుంచి నేను బావి కాడికి పోతాన్నా పోతలేను, లీటర్ పెట్రోల్ తాగుతాంది రాయించను. ఇక గిట్లయితే నేను ఆ ఎస్కెల్ బండి ఉంచుకొని ఏం చేయ చెప్పు, బాగా ఖర్చు అవుతుంది. అన్నదా గాలి మోటార్కి ఎంత అవుతాయవరా? ఎమ్మోనే ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. అంతే అంట. తిన మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడట వెనకటికెవడో గీనసొంటోడు. ఈ నెల రేషన్ బియ్యం ఇస్తేనే వంట, లేకుంటే ఉపాసం వంటాడు. అసొంటిది గీడ గాలి మోటార్ కొంటాడట. అవసరమా అని తాతని గీ పెగ్గెలు? అరే శంకరి, గాలి మోటార్కు అందాదా ఓ 2-3 లక్షల రూపాయలు అవుతాయి అంటవారా? ఎత్తనని చేసి నా 20 గుంటలు అమ్మాయినా మంచిదరా, ఓ గాలి మోటార్ కొంట. పెట్రోల్కు చాలా తిప్పలు అవుతుంది. అరే గీ నుంచి పొలం కాడికి పోతేనే లీటర్ పెట్రోల్ సరిపోదురా లూనా, బండి పాడైపోయి. తిక్కల ముసలోడా, ఇంతకు గాలి మోటార్కు ఎంత అవుతుందో తెలియదు, అసలు దాన్ని ఎట్లా నడపాలనో తెలియదు, ఇంతకు దాన్ని కొనాలంటే ఎసొంటి రూల్స్ ఉంటాయి అనేది కూడా తెలియదు. నీకు ఈ పెగ్గెలు అవసరమా అనే? అరే లచ్చలు, అందాదా గాలి మోటారు 1 కిలోమీటర్ పోవాలంటే ఎంత పెట్రోల్ తాగుతుంది అంటావురా? ఏ తాత పెట్రోల్ కాదు డీజిల్ తో నడుతుంది అది. మీకు ఈక తెలియదు తోక తెలియదు, అది పెట్రోల్ తో నడవది డీజిల్ తో నడవదు. అది మరి ఎంత నడుతుందిరా? గాలి వచ్చినప్పుడు అది గాలి పంక తిరుగుతుంది, ఆ పంక తిరిగి అది గాలిలో లేచిపోతుంది, అప్పుడు దాన్ని గాలి మోటార్ అంటారు. దాన్ని అట్లా అయితే మరి దానికి పెద్ద ఖర్చే ఉండదు, డీజిల్ పెట్రోల్ ఉండదు కాబట్టి కొంటా, నేను ఖచ్చితంగా కొంటారా? సరిపోయినరు, బర్రె అంటే బర్రె కొమ్మనే బ్యాచి. ఓ తాత గీ ముచ్చట్లతోనే పొద్దులది ఇస్తావా అని ఇయ్యాల వార్త ఏం తీసుకురావా? అరే వచ్చిన ఆన బుద్ధి, ఇక నేను ఒకటి మంచి గాలి మోటార్ కొంటానా. ఇక ఈ పారి పట్టణానికి వచ్చినప్పుడు నేను దాచినత్త. అరే మీరిద్దరు వెనక సీట్ తగ్గుతారా? అరే అందుకే కావచ్చురా, మన మంత్రులు ఏడి పోయినా కూడా హెలికాప్టర్ వేసుకునే పోతారా అంచను. ఓ సార్ కూడా అంటాడు హెలికాప్టర్ ప్రయాణమే అగ్వ ప్రయాణం అని, ఖర్చు కూడా తక్కువనే అవుతుందట, అందుకే కావచ్చు. ఇంతకు ఆ సారేవలు ఆయన ఏమన్నాడు? ఇదంతా కాదే, గా హెలికాప్టర్ కథ ఏందో నాకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్ప చూపెడతా. అద్దంకి సారు ఇక ముచ్చటేందో చెప్పుర్రి మా శివకళ్ళ దానికి. వీళ్ళు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతుంటారు. మంత్రులు హెలికాప్టర్లో పోయేది ఏంటంటే ఒక మంత్రికి ఉండే కాన్వాయ్ ఎంత ఉంటుంది, 3 మంత్రులు పోతే ఎంత ఆర్థిక భారం ఉంటుంది, ఒక హెలికాప్టర్కి ఎంత అవుతుంది. ఇన్నావే కార్లలో తిరుగుడు కంటే గాలి మోటార్లో తిరుగుతూనే ఖర్చు తక్కువ అవుతుందట. అందుకే మన లీడర్లు ఏడి పోయినా కూడా గాలి మోటార్ వేసుకునే పోతారట. ఆటోల కంటే వీనంగా వాడతారా, మరి ఖర్చు తక్కువ అయినప్పుడు వాడితే తప్పే ఉన్నది కా. ఓహో, అధికార పార్టీ లీడర్లు హెలికాప్టర్ వాడుతున్న ముచ్చట మీద ప్రతిపక్ష పొల్లు మాట్లాడుతున్న మాటలకు మన అద్దంకి సారు మాట్లాడిన మాటలినానే నువ్వు గీ కథలు పడుతున్నది. అయినా అద్దంకి సారు ఎట్లా మాట్లాడిండో ఏమోనే, ఆ సారుకే తెలవాలి. తెలిసేదేమున్నదే, ఖర్చు ఎక్కువయ్యే కార్ల ప్రయాణాన్ని పక్కకు పెట్టి గాలి మోటార్లలో తిరిగి స్వీయ నియంత్రణ పాటిస్తారు. అరే ఖర్చులను తక్కువ చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాను మన లీడర్లు. అంటే నువ్వు అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అన్న మాటల గురించా? అవును, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు, అప్పు బుడతలేదు, అనా పైసా ఎవ్వడిత్తలేడు, బ్యాంకులను అప్పడిగేటందుకు పోతే తెలంగాణ ప్రతినిధులను దొంగలను చూసినట్టే చూస్తారు, ఢిల్లీకి పోతే ఎవడు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వచ్చేది ఉంటే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా చూస్తారు, ఎవ్వడు మనల్ని బజార్లో నమ్ముతలేరు, అందుకే స్వీయ నియంత్రణ అవసరము, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకునే ఉపాయం చేయాలి. అందుకే రేవంత్ సార్ చెప్పినట్టే ఆయన చెప్పిన బాటలే నడతానా, లోన్ అమ్ముతా, గాలి మోటార్ కొంటా, ₹1 వెనక వేసుకొచ్చుకోవాలి. మరి నీ అవ్వ చాలా అమ్మి సిప్ప కొనుక్కున్నట్టు గాలి మోటార్ ఖర్చు తక్కువ అవుతుంది అనుకుంటున్నావా అని నువ్వు? మరి సర్కార్ అన్నట్టు స్వీయ నియంత్రణ అంటే ఏడిది అన్నట్టు పిల్ల. ఆయన 60 లక్షలు అప్పే పుట్టని తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టుడు అవసరం ఆరా? అపాయింట్మెంటే ఇయ్యని ఢిల్లీకి 43 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పోవుడు అవసరమా? మందికి చెప్పేటప్పుడు మరి మనకు కూడా కొద్దిగా సోయి ఉండాలనే ఆలోచన ఉండాలా? ఏందో ఏమో. వామ్మో, ఈ ముసలోడు అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి గట్టిగానే అడుగుతున్నాడు కదా సర్కారును. ఓ తాత ఇక నీ ముచ్చట్లు చాలు గాని ముసలి దూరు నుంచి వచ్చేటాళ్లకు పొద్దు పోతుందటనే, కోళ్ళనట గమ్ము ఇంటికి పోయి.
అయినా అప్పు పుడతలేదు, మనల్ని ఎవ్వడు నమ్ముతలేడు అని మనకు మనమే బాధాట్లు వేసుకున్నాక మనకెవరు చిల్లి గవ్విస్తారా కదా. అయినా 6 లక్షలు మరి మన రాష్ట్ర జనాలను చూసేది ఉంటే నిజంగానే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్కనే కానొస్తానంటవా, లేకపోతే ఢిల్లీ పోయిన లీడర్ అనే ఆ ఢిల్లీ పెద్దలు అట్లా చూస్తాలంటవా? తాత ఓ పాలి ఢిల్లీకి పోయిరా పోరా, అదే వాళ్ళు ఏమంటారో తెలుస్తుంది. నీ చెప్పేట చెప్పదాకని మన బతుకులకు ఇక ఢిల్లీ పోయి తెలుసుకొని రానా వాళ్ళు ఏమంటారు దిగుగా నడు ఇంత బా ఇంకా వీరికి వచ్చి ముచ్చట్టు పెడతాను మొగోళ్ళు. ముఖ్యమంత్రి సామెత మాటకు అట్లా అన్నాడు కానీ తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రం పరపతి మస్తు పెరిగింది. మరి అదేందో కానీ రేవంత్ అన్న సీఎం అయిన కాడ నుంచే గిసొంటి అల్కతక్క మాటలు మాట్లాడి తెలంగాణను పల్సగా ఎత్తున్నాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు మరిచి నా తెలంగాణ అప్పుల తెలంగాణ అని ఎప్పుడు సీఎం రేవంత్ అన్న ఎన్నడు మారుస్తాడో ఏందో పోన్రి.